ఖచ్చితంగా శ్రీహరి ఏదైతే నిన్న పిఎం మోదీ అదేవిధంగా మొన్న ధర్మవరంలో అమిత్ షా ఈ ఇద్దరి పర్యటన తర్వాత ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. నిన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, అవినీతి అంటే జగన్మోహన్ రెడ్డి అంటూ ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అదే అసలు మొత్తం తేటతలం చేస్తుంది. అసలు ఏపీలో ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలిసినాయని చెప్పొచ్చు. అంతకుముందు చిలకలూరుపేట వచ్చినప్పుడు పెద్దగా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కానీ పెద్దగా మాట్లాడినటువంటి మోదీ నిన్న జరిగినటువంటి అనకాపల్లి అదేవిధంగా రాజమండ్రి సభల్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద అదేవిధంగా పోలవరంకు సంబంధించి 1 ఇంచు కూడా ముందుకు కదలేదన్న అంశంపై కానీ ఇతర అంశాలన్నిటిపైన కూడా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు, అవినీతిమయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా తొలగించుకుంటే అంత మంచిది అని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి పిలుపు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ వర్గీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పొచ్చు. అందుకే ఆయన ఈ పర్యటన తర్వాత నిన్న ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన చివరిగా ఆఖరి రాగం పాడారనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పొచ్చు ఒకటి శ్రీహరి, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆ ఆరోపణలు కూడా ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు పంపిణీకి సంబంధించి వాటన్నిటికీ సిఎస్ జవహర్ రెడ్డి ఎంత చేసినప్పటికీ కూడా అంటే ఆయన ఎన్నికల కమిషన్కి రాసినా కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించలేదంటున్నారు. కానీ ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టు మాట ఏంటంటే ఎప్పుడో బటన్ నొక్కారంటున్నారు. మరి ఎప్పుడో బటన్ నొక్కినటువంటి దానికి ఇప్పుడు ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అప్పుడే బటన్ నొక్కిన వెంటనే అవి వెంటనే పడిపోవాలి కదా, ఇప్పుడు దాకా ఎందుకు వాటిని పంపిణీ చేయలేదు, ఇప్పుడు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా చెప్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్తో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ అక్కడ ఆయన చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్కి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇస్తూ డీజీపీ మార్చడంలో కూడా ప్రధానంగా కృషి చేసినటువంటి కనకమేడల మనతో ఉన్నారు, మాజీ ఎంపీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కనకమేడల గారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే డబ్బులు పంపిణీ చేయడానికి అంటే బటన్ ఎప్పుడో నొక్కాము, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించడానికి మాత్రం ఎన్నికల కమిషన్ అనుమతించట్లేదు, మీరంతా కుట్ర చేస్తున్నారు, అసలు ఎన్నికలు కూడా సరిగా జరగనిస్తారో లేదని కూడా ఆయన చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అంటే కుట్రలకి కుతంత్రాలకి మారు పేరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మరి 2019లో ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు డీజీపీని ట్రాన్స్ఫర్ చేసి జగన్మోహన్ రెడ్డేనా? అంటే ఎందుకు చెప్తున్నారంటే జనరల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఏంటంటే నేరాలు వాళ్ళు చేయటం, ఎదుటివాళ్ళ మీద నేరాన్ని మోపేసి కేసులు పెట్టడం అలవాటు వాళ్ళ స్వభావం. సరే, డబ్బులకు నొక్కటం ఎన్ని విషయాలకు వచ్చేదానికి నేను చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా. బటన్ నొక్కితే అది ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళాలి కదా. బటన్ మీరు ఎప్పుడు నొక్కారు, ఎప్పుడు వెళ్ళలేదు, అది చెప్పాలి కదా. చెప్పకుండా ఊరినే ఆరోపణలు చేయటం ఎందుకు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు పంపించింది ఎప్పుడంటే బటన్ మొట్టమొదటిసారిగా నొక్కినట్టు ఉంటుంది మార్చి 1వ తారీఖు. అది కూడా దేనికి? ఫీజు రీయింబర్స్మెంట్కి. ఎన్ని కోట్లు? 610 కోట్లు. మార్చి 1వ తారీఖు అంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చిందండి? మార్చి 16న వచ్చింది. మార్చి 16న నోటిఫికేషన్ వచ్చే వరకు, షెడ్యూల్ వచ్చే వరకు కూడా మార్చి 1 నుంచి 16 వరకు నువ్వు బటన్ నొక్కావు కదా. డబ్బులు లేకుండా బటన్ నొక్కుతున్నావు అంటే బటన్ నొక్కటం మోసం అనేది ప్రజలకు తెలియాలి కదా. డబ్బులు లేవు, బటన్ నొక్కానని చెప్పి నువ్వన్నా మోసం చేసి ఉండాలి, లేదా డబ్బులుంటే ఉద్దేశపూర్వకంగా వేయకుండా ఎలక్షన్ల ముందు రోజు వేసినట్టు నాటకం ఆడి ఓటర్లను పిలవబెట్టడానికి డబ్బులతో ఈ ఓట్లు ఎలక్షన్ డబ్బులుగా మార్చుకుని చేసుకోవడానికైనా అయి ఉండాలి. అది కూడా కాకపోతే నువ్వు ప్రజలను మోసం చేస్తున్నట్టు. నువ్వు ఎన్నికల కమిషన్కి ఎప్పుడు లెక్క పెట్టావు పర్మిషన్ కావాలని? ఎన్నికలు లెక్క పెడితే ఏప్రిల్ 19వ తారీఖున లెటర్ పెట్టావని చెప్పేసి తెలుస్తుంది మాకు. ఏప్రిల్ 19ని లెటర్ పెడితే నువ్వు మార్చి 1ని బటన్ నొక్కటం ఏంటి? ఏప్రిల్ 19 వరకు నువ్వు కామ్గా కూర్చోటం ఏంటి? అంటే ఎన్నాళ్ళు నీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు డబ్బులు లేవో తెలుసునంట. వీళ్ళకి 13,000 కోట్లు వాళ్ళ అనుయాయులైన కాంట్రాక్టర్లకి ముందు డబ్బులు పనిచేశారు.
అందువల్ల ఈ డబ్బులు ఇలా బటన్ నొక్కడానికి డబ్బులన్నీ కూడా పక్కకు బదిలించేసి వాళ్ళ అన్యాయాలు డబ్బులు ఇచ్చేసి ఎన్నికల ముందు చేసి మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టించాలి కదా. ఎన్నికలు కూడా సరిగా జరిగేటట్టు లేవని ఆయన చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అంటే వాళ్ళే ఎన్నికల్లో ఏదైనా గందరగోళం సృష్టించి వాళ్ళే దాన్ని మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద నెట్టేందుక, అంటే ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటున్నారా? స్కెచ్ ఏమైనా చేస్తున్నారు అనుకో? కాదండి, ముందు స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో కొంచెం అడ్డం వచ్చింది. తిరకాసు ఏంటంటే స్కెచ్ ఏంటంటే డీజీపీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో గందరగోళం సృష్టించి ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి రౌడీ గుండా వైఎస్ఆర్ రౌడీలను అందరిని రోడ్ల మీదకి పంపి ప్రజలను భయభ్రాంతులను చేసి ఓట్లు జరగకుండా ఓటర్లు బయటికి రాకుండా అల్లకొల్లను సృష్టించి మొత్తం ఓట్లన్నీ వన్ సైడెడ్ వేసుకోవాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ వల్ల డీజీపీ గారు ట్రాన్స్ఫర్ అయ్యేదలకి కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక బేల మాటలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కనకమల్లి గారు. ఇది శ్రీహరి, మొత్తానికైతే ఎన్నికల కమిషన్ రీజనబుల్ గా ఉన్నవి మాత్రం తప్పకుండా అనుమతిస్తుంది. ఉదాహరణ చూసుకుంటే తెలంగాణలో రైతు బంధు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ తెలంగాణ అనుమతించింది, మరి ఇక్కడ ఎందుకు అనుమతించదు? అది రీజనబుల్ గా లేదు అన్నదే ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. శ్రీహరి.